సరే నేను వస్తానండి, పనుంది. నమస్తే అండి. నమస్తే. అయ్యో ఆ సంచి ఇవ్వండి, నేను తీసుకొస్తాను కదా. పర్వాలేదు. భలే వారండి, మేం కూడా ఈ వీధిలోనే ఉంటాం. ఇటు ఇవ్వండి, ఇటు ఇవ్వండి. అరే పదండి 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 పదండి. ఏమండి, మీది మా పక్కిల్లే. ఎప్పుడైనా సరే మీరు మా ఇంటికి రావచ్చు. ఏంటండి ఏమన్నారు? మీరు మరీ అంత నటించకండి. మీరేంటో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మొత్తం తెలుసు మాకు. ఏం తెలుసురా మీకు? అసలేం మాట్లాడుతున్నారు మీరు? మీరు గట్టిగా అరిచారనుకోండి, పోయేది మా పరువు కాదు, మీ పరువే. మరీ ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. మీరు రెడ్ లైట్ ఏరియాలో తిరగడం మేమందరం చూసాం. మీకు మొగుడు కూడా లేడంట కదా. ఇద్దరి పిల్లలతోటి ఇల్లు గడవడం చాలా కష్టంగానే ఉంటుంది. అందుకే మీరు మాకు సహాయం చేయండి, మేము మీకు సహాయం చేస్తాం. ఈ విషయం బయట చెప్పంలేండి, మన మధ్యనే ఉంటుంది. అర్థమైందా? పళ్ళు రాలగొడతాను పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే. అబ్బా, నువ్వు తిరిగితే తప్పులేదు కానీ మేమంటేనే తప్పు వచ్చిందా? మాకేం ఊరికే అవసరం లేదులే. రేట్ ఎంతో చెప్పు, ఇచ్చేస్తాం. చిచ్చి, మీరు మనుషులే కాదు. ఆగు, ఫ్రీగా ఏం వద్దులే, ఎంతో కొంత ఇచ్చేస్తాం. ఆగు 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 ఆగు. డోర్ తీవే, డోర్ తీవే, తీవే డోర్ తీవే, డోర్ తీ, డోర్ తీ, తీవే. మరీ పతివ్రతలా మాట్లాడుకో. నీ సంగతి మాకు బాగా తెలుసు. నీకు రావాలనిపించినప్పుడు మర్చిపోకుండా మా ఇంటికి రా, సరేనా? ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు. రే పదండ్రా. సవరించే మనవారెవరు. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా. కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా. వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన. అందమైన బతుకున అలజడి జలరే. అయ్యో సారీ సారీ సారీ. మీరు అయ్యో ఐఎమ్ సారీ. నేనెవరో అనుకున్నాను. ఏంది మేడం ఇది? కాలింగ్ బెల్ కొడితే మొహాన పెప్పర్ స్ప్రే కొడతారా? మీ ఊళ్ళో ఇట్టేనా చేసేదే? ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ రియలీ సారీ. మీరు అనుకోలేదు. మరెవరు అనుకుంటారే? అయ్యో ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి, వాటర్ తీసుకొస్తాను రండి. ఏందే నా ఇంటికి వచ్చా నాకే మర్యాద చేస్తా ఉన్నారా? ఎవరు మీరు? నేనెవరని అడుగుతున్నారు? ఇంతకీ మీరెవరండి? ఏందే అప్పుడే మర్చిపోయినారా? ఆ పొద్దు ఒక అమ్మాయి పారిపోతా ఉంటే నేనే కదా పట్టుకుని మీకు అప్పగించిందే. మర్చిపోయినారా ఏంది?
ఓ సారీ సారీ, దోశ బండి దగ్గర. అది నేనేనండి. మీరేంటండి ఇలా వచ్చారు? మళ్ళీ అదే మాట అడగతా ఉన్నారు. అసలు మా ఇంటికి మీరెట్టా వచ్చున్నారు? ఇంతకీ మీరెవరు? నేను ఈ ఇంట్లోనే ఉంటాను, నవ్య ఫ్రెండ్ని. ఓ మేఘన అంటే మీరేనా? నా పేరు కూడా మీకు తెలుసా? అంతే మరే, నాకట్ట తెలిసిపోతా ఉంటాయి. అసలు నవ్య మీకెలా తెలుసు? ఇంతకీ మీరెవరు? వాడెవడా? మా అన్నయ్య. మీ బ్రదరా? ఏయ్ వారనే, మీరు కూడా ఈయనే ఉండరా? మీ పిల్లలేనా ఇల్లు? అవును. నిత్య, ఈయన మీకు తెలుసా? తెలుసమ్మా, ఉదయం టిఫిన్ తినడానికి వెళ్ళాం. అక్కడ నిత్య లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. పాండ్రి 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 పాండ్రి. రండి మేడం, రండి రండి పిల్లలు, రండి రండి. మేఘనా, వీడు నా బ్రదర్ ఆకాష్. నమస్తే అండి. నమస్తే మేడమా. అది సరే నవ్య, మీ బ్రదర్ అక్కడ టిఫిన్ సెంటర్. తను బాగా చదువుకున్నాడు, వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, అందుకే టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు. చెంటి, బాగా చదువుకుని కూడా టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారా? చదువుకున్న ప్రతి వాళ్ళు ఉద్యోగం చేయాలంటే ఎట్టా ఉద్యోగాలు వస్తాయి మేడమా? ఆయన మన చేతిలో విద్య ఉన్నప్పుడు ఇంకోటి కాడికిపోయా మనం పనిచేసేదేందే? నేనే పనిచ్చే 10 మందికి తిండి పెడతా ఉన్నాను. నా కింద 3-4 పని చేస్తా ఉన్నారు. ఇది ఎంప్లాయ్మెంట్ కదా? పెద్ద పెద్ద కంపెనీలు చేసేదేందే? అందరి చేత పనులు చేపించే వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉండరు. అట్నే నేను కూడా 10 మందికి పనిచ్చే డబ్బులు సంపాదించుకుంటా ఉండా. వాళ్ళు చేసే పనే నేను కూడా చేస్తా ఉండా. తప్పే ఉంది మేడమా? అసలు దీని అందరికి కారణం ఎవరో తెలుసా మేడమా? ఇదిగా మా చెల్లె. నా చేత చిన్నప్పటి నుంచే బోళ్ళని చాకరీలు చేపించే వంట గింట చేయించేది. సరే అది ఇది ఉద్యోగాలు ఎందుకులేనా, ఎట్టాగో వచ్చు కదా వంట, అందుకే హోటల్ పెట్టుకున్నా. మేఘనా, మా అన్నయ్యని ఎన్నిసార్లు రూమ్ ఖాళీ చేసి రారా అన్నా కూడా రానే రాడు. అద్దెందుకురా వేస్ట్ అన్నా కూడా వినడు. మేడము, ఈవిడ కాడ కూర్చుంటే ఉద్యోగం చేయని సతాయిస్తా ఉంటది. అదేమో మనకు సెట్ అవుతాయే. అందుకే దీనికన్నా ఆడ అద్దె కట్టుకోవడమే బెటర్ కదా, అందుకే ఆడు వింటా ఉండా. ఇది వీడి వరస. అయితే రేపటి నుంచి మనకు టిఫిన్స్ అన్ని ఫ్రీ అన్నమాట. ఆహా, అట్టెట్ట అవుతుందే? బామ్మర్దే పేకాడే. ఇదిగోండి మేడము, ఇంకోసారి వచ్చినప్పుడు ఆ పెప్పర్ స్ప్రేతో అట్ట కొట్టబాకండి, కళ్ళన్నీ మండిపోతా ఉన్నాయి. సారీ. పర్లే. నవ్య, నువ్వు ఒత్తూరిట్రా, నీతో చిన్న పని పడింది, అందుకే వచ్చిన. పద. సారీ నవ్య, మీ బ్రదర్ అని తెలియక అనుకోకుండా అలా పెప్పర్ స్ప్రే కొట్టేశాను. ఓకే, అయిపోయింది కదా, ఇంకా ఎందుకు అంతలా దాని గురించి ఫీల్ అవుతున్నావు? యాక్చువల్గా నేను అలా బిహేవ్ చేయడానికి ఒక కారణం ఉంది. ఏంటది? అదే, ఆ రోజు హోటల్లో నందుతో పాటు దొరికిన అమ్మాయిని పట్టుకోవడానికి ఒక ఏరియాకి వెళ్ళానని చెప్పాను, గుర్తుంది కదా? నేను అక్కడికి వెళుతూ ఉంటే ఇక్కడ మన కాలనీలో ఉండే కుర్రాడు నన్ను చూశాడు. నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకొని ఇక్కడ నా గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు, చాలా వల్గర్గా బిహేవ్ చేశాడు. ఎవరతను? అదే, ఆ 102లో ఉంటాడు కదా ఆ అబ్బాయి. వాడు నాతో కొంచెం తప్పుగా బిహేవ్ చేశాడు. అప్పటికే బుద్ధి చెప్పాననుకో, మళ్ళీ వచ్చి తలుపు కొడితే బహుశా అతనే తలుపు కొట్టి అల్లరి చేయడానికి వచ్చాడేమో అనుకొని పెప్పర్ స్ప్రే తీసుకొని మొహాన్ని కొట్టాను. అంతేగాని మీ బ్రదర్ వస్తాడని అసలు అనుకోలేదు. మా అన్నయ్య సంగతి వదిలే, వాడి నీ విషయంలో చాలా తప్పుగా బిహేవ్ చేశాడు. ముందు వాడి సంగతి చెప్తాను. ప్రెసిడెంట్తో మాట్లాడి వాళ్ళని ఈ కాలనీ నుంచి ఖాళీ చేపిస్తాను. వదిలే నవ్య,
ఇప్పుడు మళ్ళీ అది గనక కదిలించుకున్నామంటే మళ్ళీ గొడవలు అవుతాయి. ఏంటి గొడవలయ్యేది? ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో వాడికి తెలీదా? అలాంటి వాడు అసలు ఇలాంటి ఏరియాలో ఉండడానికి వీల్లేదు. ఒక్కసారి అవకాశం దొరికింది కదా అని నీతో అలా బిహేవ్ చేసినోడు రేపు వదులుతాడని నమ్మకం ఏంటి? వాడిక్కడుండడం ఎప్పటికైనా డేంజరే. వాణ్ణి ఎలాగైనా బయటికి పంపించేయాలి. రే, మా వదిన్ని ఏడిపిస్తావురా? నీ సంగతి చూస్తాన్రా. ఎప్పుడు ఒకప్పుడు నా చేతికి దొరక్కపోవు, ఒంటరికి దొరికినప్పుడు చెప్తాన్రా నీ సంగతి. ఏంటో నవ్య, మన టైం బాలేనప్పుడు దారిన పోయేవి కూడా మనకి వ్యతిరేకంగానే వస్తాయి. చూసావుగా, నేనొక పర్పస్లో ఆ ఏరియాలోకి వెళ్తే ఆ కుర్రాడు నన్ను చూడడం ఏంటో, నా గురించి తప్పుగా అర్థం చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటో. నేనేమో మీ అన్నయ్య మీద అలా పెప్పర్ స్ప్రే మొహాన కొట్టడం ఏంటో. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే నాకు బాగా బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏంటి మేఘనా ఇది? మంచి టైము బ్యాడ్ టైం అంటూ ఏది ఉండదు. మనకంతా మంచి జరిగితే అది మంచి టైం. మనం అనుకున్నది గనక జరగకపోతే దాన్ని బ్యాడ్ టైం అనుకుంటాం. టైం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అనవసరంగా నువ్వు ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. అక్క, ఇది నీదా? ఇది నాది కాదే. అరే, ఇది ఇక్కడికి వచ్చింది? ఈ పట్టి ఎక్కడితో నీకు తెలుసా గురు? బాగా తెలుసు. ఆ రోజు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు మీ సామాన్లు సర్దుతుంటే ఆరోహి వచ్చి ఈ కాలి పట్టి తీసుకోబోయింది. ఇది వదిన పట్టి అని ఎవరికి ఇవ్వడానికి వీలేదని నేనే మీ అమ్మ బ్యాగులో పెట్టాను. ఏంటి గురు, అది నా పట్టి అని నా బ్యాగ్లో పెట్టావా? ఆ పట్టి నాది కాదే. నీది కాదా? మరి ఎవరిదోదినా? దీనికోసం ఆరోహి చాలా ట్రై చేసిందే. నువ్వేంటి ఇలా సడన్ గా నా రూమ్ లోకి వచ్చావు? అది గొలుసు. ఆ కాలి గొలుసు నీదేనా? గురు, ఆ రోజు లాయర్ గారు వచ్చి నేనేదో ఆస్తి రాయించమన్నాను అని చెప్పి గొడవ పెట్టుకుంది పూజ రోజు కదా? అవును దినా. మీరు చెప్పారని నా పనులన్నీ మానుకుని ఇదిగో మీ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేసే పని మీదే ఉన్నాను. అది నేనెప్పుడన్నాను? ఆ రోజు కాంతం గారు ఫోన్ చేసింది రికార్డ్ అయింది, వినిపిస్తానుండండి. ఇదిగో లాయర్ గారు, నా పేరున ఉన్న ఆస్తి మొత్తాన్ని మేఘన పిల్లల పేరున ట్రాన్స్ఫర్ చేయించాలి. నవ్య, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నేను తర్వాత చెప్తానులే, ఇప్పుడే వస్తాను. ఆ పట్టి నాది కాదే. నీది కాదా? మరి ఎవరిదోదినా? దీనికోసం ఆరోహి చాలా ట్రై చేసింది. ఆ కాలి గొలుసు నీదేనా? రెండే ఆప్షన్లున్నాయి. ఒకటి, బామ్మ కావాలని నన్ను ఇంట్లో నుంచి గెంటేయడానికి తను మాట్లాడి తర్వాత నేను మాట్లాడలేదని అబద్ధం చెప్పుండాలి. రెండవది, ఆమె కాకుండా ఆమెలా ఇంకెవరో మాట్లాడి ఉండాలి. ఈ చిక్కుముడి విప్పితే అంతా వీడిపోతుంది. అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. నేనేదో రకంగా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని నిజాలు బయటికి తీస్తాను. విన్నావా నందు? ఇంత జరిగాక
మళ్ళీ నీతో పాటు ఉన్న ఆ అమ్మాయిని పట్టుకుని ఏదో సాధిస్తాను అంటోంది. ప్రబల పురహర జగతి లయకర ప్రచలిత భయకర నిరత జయకర అశ్రిత శుభకర అమిత బలకర హర 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 ప్రణయ వినయ సాహోరే హే శరభా వారే హే వరదా చిరకోదా భూతేశ హే హిమదా కళ్ళు కనిపించట్లేదు. మనుషుల మీద నడు. ఏంటి కావాలన్నా కార్ కింద పడి నన్ను ఇంకొంచెం బదనం చేద్దామనా? అడిగిన దానికి సమాధానం చెప్పే సంస్కారాన్ని కూడా వదిలేసావా? నువ్వు అడిగే ప్రశ్న విలువైందే అయితే ఎన్ని ప్రశ్నలైనా వెయ్యి, ఎంతసేపైనా సమాధానం చెప్తాను. ఇలాంటి అర్థం పర్థం లేని ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ఓపిక తీరిక నాకు లేవు. ఓ, అంత బిజీగా ఎక్కడికి వెళ్తున్నావు? నా మనసులో కొన్ని విలువైన ప్రశ్నలున్నాయి, వాటికి సమాధానాలు వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఏంటో ఆ అతి విలువైన ప్రశ్నలు? నీ మాటల్లో వెటకారం లేకుండా, మనసులో అనుమానం లేకుండా అడిగిన రోజు తప్పకుండా చెప్తాను. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికి. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలుతిని నేను చూస్తున్నా. నీ మనసు మాట్లాడట్లేదు నందు, నీ బుద్ధి మాట్లాడుతోంది. మనిషి బుద్ధి చెప్పుడు మాటలు వింటుంది, కానీ మనసు ఎప్పుడు మంచి చెప్తుంది. నీ మనసు గొంతు నువ్వు మనస్ఫూర్తిగా విన్న రోజున నీకు నా ప్రేమ గురించి ప్రశ్నలే రావు. నా ప్రేమే సమాధానంగా కనిపిస్తుంది అన్ని ప్రశ్నలకి. నమస్కారం సార్. మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు లోపలికి ఎవరు రానిచ్చారు? సార్, మీతో మాట్లాడాలి, ఒక నిజం తెలుసుకోవాలి, ప్లీజ్. ఏమి నిజం తెలుసుకోవాలి? అసలు మీరు రావడం నాకు ఇష్టం లేదు. ముందు బయటికి వెళ్ళండి. ప్లీజ్ అండి, ప్లీజ్. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. మీతో 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను, ప్లీజ్ సార్. నీ వల్ల కుటుంబంతో నాకున్న రిలేషన్స్ కాస్త కట్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ రావడం బాగాలేదమ్మా. దయచేసి మీరు వెళ్ళిపోండి. మీకేమీ కాదు సార్, నాకు ఆ కుటుంబంతో ఉన్న రిలేషన్స్ కట్ అయిపోయి నేను ఇంట్లో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. నేను బయటకు వచ్చిన దానికి నేను ఫీల్ అవడం లేదండి, కానీ ఆ రోజు నేను చేయని నేరానికి నన్ను ఆ రోజు అందరూ కలిసి కార్నర్ చేశారు. నిజమేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది సార్. ప్లీజ్ ఒక్కసారి మీతో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి, ప్లీజ్ సార్. సార్, నేను చేయని తప్పుకి 2 పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. ఒక్కసారి నా పరిస్థితి గురించి ఆలోచించండి. నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. 2 ప్రశ్నలు అడిగి దానికి సమాధానం తెలుసుకుని వెళ్ళిపోతాను. మీరు మళ్ళీ ఎక్కడికి రావాల్సిన పని లేదు, నా తరఫున ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. సరే అమ్మా, కూర్చో. చెప్పండి, ఏం మాట్లాడదామని వచ్చారు? ఆ రోజు కాంతం గారు మీకు ఫోన్ చేసి ఆస్తి మొత్తం నా పిల్లల పేరు మీద రాయమని చెప్పారన్నారు కదా. ఆ రోజు కాంతం గారు మీకు ఫోన్ చేసిన టైం ఎంత? మీకేమైనా గుర్తుందా? ఏమోనమ్మా, నాకు గుర్తులేదు. ప్లీజ్ సార్, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య. ఆ రోజు కాంతం గారు నాకు ఏ సంబంధం లేదు, నేను చెప్పలేదు అన్నారు. కానీ ఆవిడ ఫోన్ నుంచి అయితే ఫోన్ వచ్చింది.
ఆవిడ వాయిస్ మీ రికార్డ్ కూడా చేశారు. కానీ ఆ రోజు అందరూ గుడికి వెళ్ళారు. ఆవిడ ఫోన్ ఇంట్లో మర్చిపోయింది. ఆవిడ నంబర్ నుంచి నేనే కాల్ చేశానని అందరూ నా మీద నేరం నెట్టారు. అది నిరూపించుకోవడానికి కూడా నా దగ్గర ఏ ఆధారాలు లేవు. దానికి నన్నేం చేయమంటారమ్మా? అది మీరు తేల్చుకోవాల్సిన విషయం. నాకు ఫోన్ వచ్చిన దాని ప్రకారం నేను డాక్యుమెంట్స్ రెడీ చేశాను. ఆ విషయమే అందరి ముందు చెప్పాను. కానీ అది మీరు ఫోన్ చేశారా, ఆవిడ ఫోన్ చేశారా అనేది మీరు తేల్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఎంక్వైరీ మొదలు పెడుతున్నారా? సార్, ఇందులో బామ్మగారు తప్పు కూడా లేదు. ఆవిడ మీకు ఫోన్ చేయలేదు. ఆ రోజు ఫోన్ చేసింది ఎవరో కూడా నాకు కూడా తెలియదు. అందుకే నేను ఫోన్ చేశాను అనుకుంటున్నారు. ఒక్కసారి మీరు ఆ వాయిస్ నాకు వినిపించరా ప్లీజ్? ఇదిగో లాయర్ గారు, నా పేరున ఉన్న ఆస్తి మొత్తాన్ని మేఘన పిల్లల పేరున ట్రాన్స్ఫర్ చేయించాలి. దానికి సంబంధించిన కాగితాలన్నిటి మీద నేను సంతకాలు చేసి మీకు కొరియర్లో పంపిస్తాను. అర్థమైందా? మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరు అర్జెంటుగా ఆ ఆస్తి మొత్తం మేఘన పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చెయ్యాలి, అంతే. లాయర్ గారు, మీరు ఒక మాట చెప్పండి. ఇది నిజంగా బామ్మగారి వాయిస్ అంటారా? తనెంతో స్పష్టంగా తెలుగు మాట్లాడతారు. అలాంటిది మధ్య మధ్యలో అన్ని ఇంగ్లీష్ పదాలు ఎలా వచ్చాయి? ఆమె వాయిస్లో ఉండాల్సిన కమాండింగ్ కనిపించట్లేదు, చూసారా? అవునమ్మా, నిజమే. కానీ ఆ ఫోన్ మీరే చేశారని వాళ్ళందరూ అనుకుంటున్నారు కదా? లేదండి, అసలు బామ్మగారు ఫోన్ మర్చిపోయారన్న విషయం కూడా నాకు తెలీదు. ఆ టైంలో వాళ్ళందరూ గుళ్ళో ఉన్నారు. నేను నా గదిలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాను. అంటే నాకు తెలియకుండా ఎవరో బామ్మగారి ఫోన్ తీసుకొని మీకు కాల్ చేశారు. ఏదో తేడా ఉంది. లాయర్ గారికి కాంతం గారి ఫోన్ నుంచి ఫోన్ వెళ్ళడానికి, ఆ రోజు గదిలో కాలిపట్టి దొరికిందనడానికి, ఆరోహి ఆ కాలిపట్టి కోసం ట్రై చేయడానికి ఏదో సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. హరవం హరని కంటి చుక్కలే రుద్రాక్షలుగా మారవా, పరపరను తాండవ మాడక ధరాధరులే ఇక కృంగవా. లాయర్ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. అంటే నాకు అర్థమైందమ్మా. ఆ రోజు నా వల్ల జరిగిన తప్పేంటి? మీరెందుకు వస్తానని చెప్పి రాలేదు? నేను ఆ రోజు రాలేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటది? చెప్పండి. నన్ను నా కుటుంబాన్ని చంపుతామని బెదిరించారమ్మా. ఎవరా పని చేసింది? ఆరోహి అమ్మా.